Krishna Krishna Sai Krishna 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 Sai Krishna. సేఫ్ రూమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్. అది ఎందుకు సేఫ్ రూమ్ పేరు వచ్చిందంటే, స్వామి ఆ మందిరం అదే ఆ బంగ్లో కొనడానికి ముందరనే ఈ సేఫ్ ఆ ప్రీవియస్ ఓనర్స్ పెట్టారు. అది నేను విన్న వరకు ఏమంటే ఆ సేఫ్ పెట్టి తర్వాత ఆ రూమ్ కట్టారంటే, అంత హెవీ సేఫ్ అది. ఆ స్వామి సేఫ్ కాదు, అదే వాళ్ళు పెట్టింది. అది తీయాలంటే వాల్ బ్రేక్ చేసి చేయాలి. అందుకోసం స్వామి ఇది ఇక్కడనే ఉంచుతామని చెప్పారు. చిన్న రూమ్ అది. ఇప్పుడు మీ దగ్గర సేఫ్ ఉంటే స్వామి ఇక్కడ కొంచుంటారు, అదే డిస్టెన్స్ కూడా. ఆ రూమ్లో హార్డ్లీ ఒక 10 to 15 fellows క్యాన్ సిట్ అంతే, అంటే క్రాంప్డ్లీ. సో మా అలవాటు ఏమంటే, స్వామి ఒక 8 o'clock వచ్చేస్తారు. 8 o'clock వచ్చి స్వామి కూర్చున్న తక్షణమే ఫస్ట్ దగ్గర ఉన్న పిల్లలు పాస్ సేవ చేస్తాం. ఒక 10 minutes అయిన తర్వాత వెనక ఉన్న పిల్లలు అంటారు, ఉండే వాళ్ళు వెనక వస్తారు, వీళ్ళు అది 1 hour చాలా బాగా జరుగుతుంది. స్వామి ఏమో చాలా జోక్ కొట్టి చాలా బాగా మాట్లాడతారు. ఒక్కడొక్కడు పట్టుకొని ఇది చేస్తారు. అది ఒకటి లేదు. కానీ ఆ రూమ్లో ఎక్స్పీరియన్స్ అంటే, స్వామి దగ్గర ఫిజికల్గా మీరు క్లోజ్గా పోయినప్పుడు 99.999999999% మాయనే, 0.00001% ఫ్రాక్షన్ అప్పుడప్పుడు ఆ డివినిటీ చూపిస్తారు. అది ఎలా రివీల్ చేస్తారు సార్? అది ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్స్లో మీరు చూస్తే ఇది అవుతుంది. ఈ ఫుల్ బంగ్లో కేర్ టేకర్ రామబ్రహ్మం, నేను ఆయన బట్టి 2 సపరేట్గా చెప్తాను. ఇప్పుడు సేఫ్ రూమ్లో జరిగిన 1 or 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. దాంట్లో ఆల్వేస్ చాలా గ్రేట్ లెసన్స్ ఉంటుంది. స్వామి ఊరికే అంటే, స్వామి ఏం మాట్లాడితే దాంట్లో ఒక ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. మనకి చాలా మనకి ఆ సమయంలో ఆ విలువ తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 1 of our hostel ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయనకి ఫస్ట్ ఇంటర్వ్యూ దొరికినప్పుడు, స్వామి మా సిస్టర్ పెళ్ళి కావాలంటే, తప్పగా అయిపోతుంది, July 26th వస్తుంది కదా, నేను అప్రాక్సిమేట్ డేట్ చెప్తాను, ఆయన July 26th థర్స్డే వస్తుంది కదా, తప్పగా అయిపోతుంది, స్వామి అన్నీ చూసుకుంటాను, ఏం బాధ వద్దు. సో అప్పుడు నాన్నగారు ఒక నెలలో ఆ 26th రావాలి. వాళ్ళు అనుకున్నారు ఏం రాదు స్వామి 1 monthలో అంటే, ఆ 26th ఏం జరగలేదు. 20 years అయిన తర్వాత July 26th థర్స్డే, అప్పుడు 20 years అమ్మకి, ఇప్పుడు 40 years అప్పుడు పెళ్లి జరిగింది. సో స్వామి టైం క్యాల్కులేషన్, మన టైం క్యాల్కులేషన్ అన్నీ ఇదన్నీ మాయా, ఆస్పెక్ట్ ఆఫ్ మాయా. అప్పుడు ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, స్వామి చెప్పారు ఏమరా స్వామి ఎట్లా అయిపోయింది అని అనుకుంటారు. కానీ వెయిట్ అండ్ వాచ్, ఇంకేమే దేవుడి దగ్గర ఎప్పుడు వెయిట్ చేస్తే ఒక్కొక్క మాట స్వామి ఏం చెప్పారో దాని ఉన్న విలువ చాలా బాగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను ఒక 2 incident, అట్లీస్ట్ 2 incident సేఫ్ రూమ్లో నరేట్ చేస్తాను. డాక్టర్ సుందర్రావు గారు అని, అప్పుడు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక. చాలా మంచి భక్తుడు, రెప్యూటెడ్ డాక్టరు. స్వామితో చాలా అభిమానం వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మా ప్రిన్సిపల్ నరేంద్ర ఫాదర్ ఇన్ లా, ఆయన వెల్ రెప్యూటెడ్ పర్సన్ అక్కడ. ఆయనకి ఒకరోజు ఒక డౌట్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్. ఆయన రెగ్యులర్గా ఆయన కూడా సేఫ్ రూమ్లో వచ్చి నేర్చుకుంటాడు ఆ డోర్ దగ్గర. ఆ డోర్ ఎంట్రన్స్ అంటే ఇదే ఎంట్రన్స్, స్వామి చార్ ఇక్కడ ఉంటుంది, ఆ సేఫ్ ఎదురుగా ఆయన ఇక్కడ వచ్చి ఆ డోర్ దగ్గర నేర్చుకుంటాడు. ఇప్పుడు వచ్చినప్పుడు హెవీ డెవాస్టేషన్ ఆఫ్ ఎంటైర్ గోదావరి దివిసీమ, అదే ఫుల్ ఇది అన్నీ పోయింది, అన్నీ టోటల్గా పోయింది. నాకు తెలిసి నేను ఉన్న 11 years ఫిజికల్గా స్వామి దగ్గర ఉన్న సమయంలో స్వామి ఎప్పుడు ఎవరి డబ్బు 1 పైసా అడగలేదు. కానీ ఆ బర్త్డేకి స్వామి నాకు గార్లాన్ కూడా వద్దు, డబ్బు ఏంటి, ఎందుకంటే అక్కడ అన్నీ నాస్తి అయిపోయింది, వాళ్ళకి మనం పంపించాలి అని ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నాకు తెలిసి. అదే ఈయన ఎప్పుడు ఇస్తూ ఉంటారు కదా, కానీ డబ్బు భక్తులు స్వామి ఇచ్చారు. నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ బెగ్గర్, నా ఇది భోజనం అన్నీ నా డివోటీస్ పెట్టడమే స్వామి చాలా తూరి చెప్పింటారు. అన్నీ అందరికీ ఇచ్చి దాంట్లో ఇచ్చి ఒక ఫ్రాక్షన్ కూడా మనం వెనక్కి ఇవ్వట్లేదు. కానీ హ్యూమిలిటీ టు ద కోర్ దేవుడు ఎప్పుడు. సో అప్పుడు దీంట్లో ఒక బ్రాహ్మణుడు, వన్ వెరీ పయస్ బ్రాహ్మణ్, ఆయనకు ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఉపనయనం చేయాలని ఆయనకి ఇది. కానీ అన్నీ పోయింది, రాజమండ్రి నుంచి వచ్చిన అన్ని టోటల్ అన్నీ పోయింది. కానీ ఆయన దృఢ సంకల్పం ఏమంటే స్వామి దగ్గరనే డబ్బు తీసుకుని చేయాలని. ఓకే, పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి, మనం ఎందుకు ఇంకొకటి దగ్గర నుంచి తీసుకోవాలి. బృందావనంకి వచ్చారు.
డాక్టర్ లక్ష్మీ నరసింహమ్మని నాకు ఆయన తల్లి సమానం. ఎందుకంటే నేను ఈరోజు స్వామి పైన ప్రేమ, అఫ్కోర్స్ పరమకృప స్వామి ఇదే, ఆయన దయ వల్లనే ఆయన ప్రేమిస్తున్నాం మనము. కానీ ఆయన నన్ను షేప్ చేశారు. డాక్టర్ లక్ష్మీనరసింహం గారు నన్ను గ్రూవ్ చేసింది డాక్టర్ లక్ష్మీనరసింహం గారు. ఈ బ్రాహ్మణుడు లక్ష్మీనరసింహం దగ్గర వెళ్ళి, సార్ ఇట్లా అన్నీ అయింది, నాకు ఒక 2000 రూపీస్ కావాలి నా అబ్బాయి ఉపనయనం అప్పుడు 2000 చాలా ఎక్కువ. మాకు అప్పుడు స్వామి 100 రూపీస్ ఇస్తారు ఒక్కొక్క ఫంక్షన్కి బట్టలు కుట్టించుకోరని. మేము బట్టలు కుట్టించి టైలర్ ఛార్జ్ ఇచ్చిన తర్వాత 20 రూపాయలు మిగులుతుంది. ఆ టైం దీనికోసం చెప్తాను. ఇప్పుడు ఒక బట్టలు కుట్టాలంటే 500 రూపీస్, దానికి చెప్తాను. లక్ష్మీనరసింహం గారు ఏం చెప్పారంటే, సార్ స్వామికి రికమెండేషన్ అంటే ఇష్టం ఉండదు, మీరు ప్రే చేసుకోండి, మీకోసం నేను ఒకటి చేయడానికి వీలవుతుంది, స్వామి ముందు వెళ్ళినప్పుడు నేను మీకోసం లోపల ప్రే చేసుకుంటాను అన్నారు. సరే ఆయన వెళ్ళిపోయాడు. లక్ష్మీనరసింహం గారు ఎప్పుడు కాబట్టి పైకి పోవచ్చు స్వామి రూమ్ దగ్గర. ఆయన వెళ్ళారు, స్వామి గారు లోపల ప్రే చేసుకున్నారు. ఫిజికల్గా స్వామితో ఏం చెప్పలేదు. మళ్ళీ మై లైఫ్ ఇస్ మై మెసేజ్లో ఇంకొక, అంటే స్వామి ఒక్క రాయి 10 పండ్లు స్వామితో, ఒక్క ఇన్సిడెంట్లో చాలా మనకి నేర్పిస్తారు. మీరందరూ చూసిండవచ్చు, స్వామి దర్శనంలో వచ్చినప్పుడు టక్కన ఒక కవర్ ఒక డివోటీ పైన వేసేసిపోతారు. ఆ కవర్ పోయింది కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంత ఎక్కువ మంది చూడరు, ఒక దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు తప్ప. అది యాక్చువల్గా మామూలుగా డబ్బు ఉంటుంది దాంట్లో. ఇచ్చింది తెలియదు ఎవరికి తెలియదు. ఎందుకంటే డబ్బు ఇచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారో వాళ్ళు కొంచెం బాధపడతారు ఎప్పుడు కావాలంటే. ఆ దేవుడి దగ్గర నుంచి తీసుకుంటే కూడా నా ఈ స్థితిలో ఉన్నానని ఒక బాధ వస్తుంది. అది కూడా తెలియకుండా బ్యూటిఫుల్గా కవర్లో పెట్టి దర్శనం నుంచి వచ్చినప్పుడే స్వామి కవర్ తీసుకొస్తారు. ఎక్కువ మంది చూసింటారు, ఆల్మోస్ట్ డైలీ ఇది జరుగుతుంది. ఎక్కువ మందికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు అంటే అది మధురాధిపతి మధురం ముఖం చూసి అది మధురం, వేరే ఎవరు చూస్తారు అన్నీ మర్చిపోతారు. ఇది ఏమో ఆయన మనకి చెప్పి ఇట్లా ఉండాలని ఎవరెవరికి అది నేర్పించాలో వాడికి తెలుస్తుంది. దాని తప్ప వేరే ఎవరికి తెలియదు కదా, అది అట్లా వేసిపోతారు. సో స్వామి దర్శనం, ఆయన లక్ష్మీనరసింహం గారు స్వామితో ఏం చెప్పలేదు. స్వామి దర్శనకు పోయారు. కరెక్ట్గా బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళి, అప్పుడు 500 రూపీ నోటు 1000 రూపీ నోట్ అన్నీ లేదు, ఓన్లీ 100 రూపీసే పెద్ద డినామినేషన్. 100 రూపీ నోట్ పెట్టి మంచిగా సీల్ చేసి ఆ బ్రాహ్మణుడి దగ్గర వేసేసి లోపల వచ్చారు. ఎవరికి తెలియదు స్వామి ఇట్లా 2000 రూపీస్ ఇచ్చారు అని. స్వామి మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు సేఫ్ రూమ్లో. లెటర్ ఇట్లా చేసి అప్పుడు సుందర్రావు ఉన్నారు అక్కడ. సుందర్రావు, నీళ్లు ఒకే చోట్ల ఉంటే ఏమవుతుంది సుందర్రావు అన్నారు. స్వామి, పురుగులు పడుతుంది, డర్టీగా అయిపోతుంది, బ్యాక్టీరియా వస్తుంది, అదే మామూలుగా ఆయన డాక్టర్ ఇంకా ఏమేమో చెప్తారు. సరే, ఆ నీళ్ళే ఒక్క చోట్ల నుంచి అట్లనే ఫ్లో అవుతే ఆ పర్టికులర్ స్పాట్లో నీళ్ళు ఎట్లా ఉంటుంది స్వామి? ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది స్వామి, చాలా బాగుంటుంది స్వామి. అట్లనే డబ్బు బంగారు, డబ్బు అట్లనే ఊరికే అక్యుములేట్ చేసుకుని పట్టుకుని ఉంటే అది రోగం తప్ప వేరే ఏమి లేదు అని ఒక కవర్ తీశారు. సుందరరావు, లోపల ఏమి ఉంది చూడు, 20 100 రూపీ నోట్స్. ఆ కవర్లో భక్తులు ఎవరో స్వామికి ఆయన ఏం ప్రార్థనో అది పెట్టాడు. అప్పుడు లక్ష్మీనరసింహం గారు ఉన్నారు. లక్ష్మీనరసింహం, ఈరోజు పొద్దున ఏం జరిగింది? స్వామి ఏమి అడుగుతున్నారు మనకు తెలియదు కదా. స్వామి, లేదు ఆ రాజమండ్రి బ్రాహ్మణుడు స్వామి అది స్వామి ఇట్లా వచ్చి నాతో అడిగాడు స్వామి 2000 రూపీస్ కావాలని, స్వామితో చెప్పమని చెప్పారు. నేను చెప్పాను స్వామికి రికమెండేషన్ అంటే నచ్చదు, సో మేము కావాలంటే ప్రార్థన చేసుకుంటాను, మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన దేవుడు ఏం కావాలంటే చేస్తారు అని చెప్పాను. స్వామి, గుడ్ బాయ్, కరెక్ట్గా చెప్పారు స్వామికి రికమెండేషన్. ఎందుకంటే ఎందుకు నాకు నా భక్తులకు మధ్యలో ఒక ఇంటర్ఫేస్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. మేబీ ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న వాళ్ళకి అది తెలుస్తుందో ఏమో, అది స్వామి దయానే, అన్ని స్వామి మాయ, అంతే, వేరేమీ లేదు. సో అట్లా చేసినప్పుడు నేను ఆయనకి 20 100 రూపాయి నోట్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు నేను ఇది ఇస్తాను నాకు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ లేదు. నేను ఇచ్చింది ఇయ్యటానికి కోసం ఇచ్చాను. నేను నా భక్తులకు ఫుల్ ప్రేమతో ఇచ్చాను. అట్లా ఫుల్ ప్రేమతో ఈ ప్రతిఫలన అని చెప్తారు కదా, అది ఏమి నాకు కావాలని అనుకోకుండా ఫుల్ ప్రేమతో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు అదే డబ్బు వచ్చేసింది. చూడండి, మీరు అట్లనే ఉండాలి. ఇది లెసన్. ఆయన లక్ష్మీనరసింహం నాతో చెప్పలేదు, నాకు ఆయన ప్రే చేసుకున్నాడు. ఆయన ప్రాప్తం, మంచి బ్రాహ్మణుడు, స్వామికి అంటే వేద అదన్నీ చేసిన వాళ్ళందరూ ఫిజికల్గా కూడా చాలా నచ్చుతుంది, మీకు తెలుసు. మంచి కార్యం, ఉపనయనం చేయాలని మంచి డిసైర్, మంచి ఇంటెన్షన్ అదన్నీ ఉంది, నాతో భక్తి ఉంది, అందుకోసం ఆయనకి ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నాను 2000 రూపీస్ ట్యూబ్ లైట్, అట్లనే ఏం లేదు, 2000 రూపీస్ ఇచ్చాను.
అక్కడ ఇస్తే నాకు చూడండి సేమ్ ఇది వచ్చేసింది. అట్లనే డబ్బు మీరు ప్రేమతో ఎవరికి కావాలో, ఎవరికి అవసరపడుతుందో, ఊరికే లేదు, ఎవరికి చాలా యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి ఫుల్ ప్రేమతో ఇస్తే తప్పక మీకు వెనక్కి వస్తుంది. దాంట్లో ఏం సందేహం లేదు. అటువంటి డబ్బు ఎప్పుడు వచ్చినప్పుడు ఫ్రెష్ నీళ్ళు ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో అట్లే ఈ డబ్బు అన్నీ వచ్చినప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది. చాలా మంచి భవిష్యత్తు, మీరు చాలా బాగా అది ఎంజాయ్ చేస్తారు. ఇది అర్థం చేసుకోండి అని మేము ఒక 20 మంది ఉన్నాము. దేవుడి దగ్గర డబ్బు ఉండదు. ఐ థింక్ జ్యోతిష్య శాస్త్ర రేఖ ప్రకారం ఇక్కడ అన్ని హోల్స్ ఉంటే వాళ్ళు ఏం డబ్బు వస్తే పోతుంది. స్వామికి అట్లనే ఆ 20 ఇది అందరికీ ఒక 100 రూపాయలు అందరికీ ఇచ్చేసేసారు. అంతే అయిపోయింది కథ. నేను నా 3+3 years 2+3 5 1 year ఫెయిల్డ్. సో 6 years. ఈ 5 year అఫీషియల్ కాలేజ్లో బిలీవ్ నేను ఒక 60 days కాలేజ్ పోయింటే చాలా ఎక్కువ. 5 yearsలో అంటే ఎందుకురా స్వామి కాలేజీలో ఇది డిసిప్లిన్ అని మీరు అడగవచ్చు. కానీ దేవుడి దగ్గర యూ కెనాట్ క్వశ్చన్ ఎనీథింగ్. ఒకటి అది. కానీ మా బ్యాచ్ అట్లీస్ట్ వచ్చింది మేము దేవుడి కోసం వచ్చాము తప్ప దీనికోసం రాలేదు, చదువుల కోసం రాలేదు. అది ఎందుకంటే వార్డెన్ ప్రిన్సిపల్ వాళ్ళు ఇద్దరు కూడా అక్కడనే ఉంటారు. సో మనకేం ప్రాబ్లం. అట్లా 2 ఇన్సిడెంట్. ఎందుకు ఇది ఈ మాట చెప్తానంటే డిసిప్లిన్ అన్నీ ఉండవచ్చు, అది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉండవచ్చు. కానీ మీ పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ ఏమో దాని ప్రకారమే మీరు ఉండాలి లైఫ్లో. అది స్వామికి బాగా తెలుసు. అన్నీ క్షమించాలి, ఆయనకి అన్నీ తెలుసు. మన దీంట్లో మనము ఆ పరబ్రహ్మ స్వరూపనే ఆయన జటాధారి అదని చెప్తాం కదా, అట్లా ఇది ఒక్క మాట అని మీరు అనుకోవచ్చు అంతే. మనకి ఎందుకంటే మా దృష్టిలో ఏం కనిపిస్తుందో అదే దేవుడు. సరే, ఇన్ఫ్యాక్ట్ నాకు 2 ఇన్సిడెంట్స్, ఒకటి పుట్టపర్తిలో జరిగింది, ఒకటి బృందావనంలో జరిగింది, ఇంకా చాలా బాగా గుర్తుంది. కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, మేమందరూ అక్కడనే నేర్చుకున్నాము. కొంత మంచి పిల్లలు ఉన్నారు, మన ఇప్పుడు శివశంకర్ సాయి గారు వార్డన్, వాళ్ళందరూ రెగ్యులర్గా కాలేజ్ పోతారు, మంచి పిల్లలు. మేము ఇంకా మంచి పిల్లలు కాలేజ్ అయిపోము అంతే. స్వామి కొన్ని సమయం అట్లా దగ్గర వచ్చి ఈరోజు కాలేజ్ పోవద్దని చెప్పి వెళ్ళిపోతారు. అది అఫీషియల్ పర్మిషన్. అది ఒక క్లోజ్ డ్యూటీ. ఒకరోజు మా అదృష్టమో అది ఏం కావాలంటే ఫస్ట్ కొంతసేపు అది దురదృష్టంగా కనిపించింది, తర్వాత అదృష్టం అది ఎటువంటి మంచి అదృష్టం అని తెలిసింది. సో ఆయన వచ్చి, స్వామి పిల్లలందరూ డిసిప్లినే లేదు స్వామి, కాలేజ్ బెల్ కొట్టింది, అందరూ ఇక్కడనే ఉన్నారు, వీళ్ళందరూ నేను డైలీ ఇక్కడనే చూస్తాను, కాలేజే పోవట్లేదు అన్నారు. అబ్బా అని మాకందరికీ ఒక హార్ట్ అటాక్ వచ్చేసింది. ఫస్ట్ ఏమిరా ఇది, అన్ని స్వామి చేస్తానని తెలిస్తే కూడా ఆయన పైన అంతే, నీ బయట రా చూసుకుంటాను అని అంతలో కోపం వచ్చింది. ఎందుకంటే స్వామి ఎట్లా రియాక్ట్ అవుతారని ఆయనకి ఆ సెకండ్ వరకు తెలీదో మనకి తెలీదు. దానికి కూడా ఒక మంచి ఇది చెప్పినప్పుడు ఇంకొకటి గుర్తొస్తుంది, అది చెప్తాను ఇది అయిన తర్వాత. స్వామి అట్లా ఆయన టర్న్ చేసి ఒక 10 minutes ఆయన బ్లాస్ట్ చేశారు. ఆయనే, నీ పిల్లలు నా పిల్లలకు నీ అబ్బాయికి ఏం వ్యత్యాసం చెప్పు. ఫస్ట్ సినిమాలో అందరినీ కోట్లాడి వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ పోతాడు, సినిమా చూడటానికి పోతాడు. ఏ ఫిలిం వస్తుందో అక్కడన్నీ పోతున్నాడు. ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పోయి డాన్స్ ఆడతారు. మా పిల్లలు ఎవరి కోసం అదని చేస్తారు? దేవుడు పరబ్రహ్మ స్వరూపం కోసం చేస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చింది చదువుటానికి లేదు, వాళ్ళు వచ్చింది స్వామి కోసమే. నీ నోరు పోయి నీ పిల్లలు పోయి చూసుకో. అంత కోపంలో స్వామి చెప్పారు. అంతే. నెక్స్ట్ డే కాలేజ్ పోవాలని అనుకుంటే కూడా కట్. రామబ్రహ్మం నోబడీ క్యాన్, అంటే మ్యాచ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్యూటీ ఆఫ్ స్వామి. అంటే ఆయనకి స్వామి అన్ని స్వామి. ఐ థింక్ ఇంకా కొన్ని రోజులు బతికింటే ఆయన స్వామి ఇద్దరు ఒకే ఫామ్ ఆయన వరకు అంత ఇది, ఆయన అంత విశ్వాసం స్వామి పైన. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్యూటీ ఆఫ్ స్వామి. ఆయనతో నాకు 2 అనుభవాలు ఉంది. చెప్పండి సార్. ఫస్ట్ అనుభవాలు చూస్తే మీరు నిజంగా ఇట్లన్నీ స్వామి లైఫ్లో జరుగుతుందా, ఇట్లా డివోటీస్కి ఫ్రీడమ్ ఉందా అని మీరు తప్పగా. ఎందుకంటే స్వామి బయట వచ్చినప్పుడు ఆ రాయల్ అంటే అందరూ అట్లా అయిపోతారు. లలితా సహస్రనామంలో ఒక అక్షరం ఇదే ఉంది, తమిళ్లో నేను చెప్తాను, యారుడియ కట్టలేం ఏర్కాదవள் అని చెప్తాను. అంటే నోబడీ కెన్ గో అండ్ టెల్ దట్ దిస్ ఇస్ ద వే యూ షుడ్ డూ అని. అట్లా అన్నీ దగ్గర పోతేనే ఈ ఆల్వేస్ కీప్ హౌ ఎవర్ క్లోజ్ యు ఆర్ ఒక డిస్టెన్స్లో పెడతారు స్వామి. ఎందుకంటే ఆ డివినిటీ రోల్, అది డివినిటీ ఆటోమేటిక్గా ఆవిర్భవిస్తుంది. సో యూ కెనాట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఒక తూరు ఏమైందంటే, నేను చెప్పాను కదా ఈ టెలిగ్రామ్, స్వామి సడన్గా బృందావనంకి వచ్చారు. రామబ్రహ్మం గారు ఈ వాజ్ టేకింగ్ కేర్ అన్ని టోటల్ బృందావనం, స్వామి ఫీల్డ్స్, స్వామి గోకులం అన్నీ ఇన్ఛార్జ్ ఆయనే చూసుకుంటారు. అన్ఎడ్యుకేటెడ్ కానీ చాలా ఎఫిషియెంట్.
ఓకే, చాలా ఎఫిషియెంట్ అని. స్వామి కోసం చేసినప్పుడు స్వామి అన్ని చూసుకుంటారు కదా, అట్లా అన్నీ ఒక్కొక్క పైసా క్యాల్కులేట్ చేస్తారు. స్వామి ఇది ఎట్లా సేవ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. అప్పుడు ఏమి ఆయనకి అప్పుడు స్వామి 50 years అప్పుడు 1976లో 75-76లో ఆయనకి అప్పుడు 72, 73 years. వెరీ మచ్ ఎల్డర్ సార్, వెరీ మచ్ ఎల్డర్ టు స్వామి ఫిజికల్లో. ఆయన దగ్గర ఏదో ఒక సీక్రెట్ చెప్పాలంటే ఇది ఎవరికి చెప్పవద్దు, ఈ పక్కవాడికి చెప్పండి అని చెప్తే ఆయన మాట ఎట్లంటే ఇక్కడ ఆయన మాట్లాడితే మా బృందావన్ కాలేజ్ అంతవరకు వినిపిస్తుంది. అంత ఇక్కడ సరే ప్రశాంతి నిలయం తీసుకుంటే ఇక్కడ యజుర్ మందిర్లో స్వామి ఇదే చెప్తే కుల్లంతాల్లో ఉన్న అందరికీ వినిపిస్తుంది. బూమింగ్ వాయిస్, అంత బూమింగ్ వాయిస్ అంటే ఇన్నసెంట్ టు ద కోర్. స్వామి ఇప్పుడు ఏదో చెప్పి నీవు ఆయన పోయి షూట్ చేయాలంటే పోయి షూట్ చేసి వచ్చేస్తాడు. అది కొన్ని ఇంపాసిబుల్ టాస్క్ దేవుడికి తెలిస్తే కూడా మన అందరికీ అది లెసన్ నేర్పించాలని తప్పగా అది ఇట్లా చేస్తారు. రామబ్రహ్మ గారు మామూలుగా రామబ్రహ్మ గారు రొటీన్ ఏమంటే పొద్దున స్వామి 6 o'clock కింద బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉంటారు. అది చెప్పాను కదా, అయిన తర్వాత ఆయన ఇండికేషన్ అయిన తర్వాత అదే నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే అయ్యో మళ్ళీ ఈ లోకంకి రావాలని స్వామి అనుకుని అని చేస్తారా. ఫస్ట్ 10-15 minutes చాలా సీరియస్గా ఉంటారు. కొన్ని సమయం నేను చెప్పినట్టు 1/2 hour 45 minutes కూడా పోతుంది. ఎవరు ఏం కథలు అట్లే నేర్చుకుంటాం. పిన్ డ్రాప్ సైలెన్స్ విల్ బి థింకింగ్ ఎయిర్ల రైటింగ్ ఇట్లా చేయటం ఇదన్నీ జరుగుతుంది. దెన్ విల్ క్లోజ్ హిస్ ఐస్ సమ్ టైమ్స్, విల్ నాట్ ఓపెన్ ఫర్ 10-15 minutes అట్లే ఉంటారు స్వామి. తర్వాత సరే ఇది ఈ ఫామ్ తీసుకున్నాం కదా మనం వచ్చే తీరాలని ఈ ప్రపంచంకి రావాలి అని చేసినప్పుడు ఫస్ట్ నమస్కారం రామబ్రహ్మమే చేసుకుంటారు. ఆయన కూర్చొని పాదసేవ స్టార్ట్ చేసిన తర్వాతనే అదర్స్ వెళ్ళి జాయిన్ చేసుకోవచ్చు. స్వామి చాలా ఎక్కువ మాట్లాడతారు. స్వామితో బ్రేక్ఫాస్ట్ నేను చెప్పాను కదా, స్వామితో భోజనం చేయాలంటే మాకందరికి ఆయన కాదు అన్నీ లేదు, బాగా తింటారు స్వామి. ఆయనకి హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్ అన్నీ రామబ్రహ్మంకి ఉంది. చూడండి ఆ మాటలు కూడా స్వామిని వచ్చింది ఒక మాట, మేబీ స్వామి మనకి అది నేర్పించాలని అనుకుంటారు. రామబ్రహ్మం ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు స్వామి, ఎందుకంటే భక్తులు ఈజ్ ఆల్వేస్ ఈక్వలెంట్ టు స్వామి, అందుకోసం ఆర్ గ్రేటర్ దెన్ స్వామి. నేను చెప్తే తప్పక స్వామి ఒప్పుకుంటారు ఈ మాట. అటువంటి డివోటీ ఆయన ఏం సిగ్గులేదు స్వామి ముందర. స్వామి అన్నీ ఇప్పుడు ఎందుకు సిగ్గు ఉండాలి? ఇప్పుడు మన తల్లి దగ్గర మనం ఏదో సిగ్గుపడతాం, మనకు ఇంకా కావాలని చేస్తాం. ఆ బ్యారియర్ చాలా ఎక్కువ మంది క్రాస్ చేయలేదు. కానీ రామబ్రహ్మం అట్లా కాదు, ఏం కావాలో స్వామి ముందరనే అన్నీ అట్లా, ఎందుకంటే అన్నీ స్వామియే నాకు, ఆయన ముందరనే అన్నీ చేసుకోవాలి అని. రామబ్రహ్మం గారు అప్పుడు ఫీల్డ్లో ఉన్నారు. స్వామి సడన్గా వచ్చేశారు. స్వామి కొన్ని పిల్లల్ని పైన పడుకోవటానికి అనుగ్రహించారు. స్వామి నైట్ వాళ్ళు అక్కడనే పడుకుంటారు. ఇది ఆ రోజు ఒక సండే అని అనుకుంటాను. ఒక 5 boys అక్కడ మధ్యాహ్నం బృందావనం కొంచెం హాట్గా ఉంది సమ్మర్లో, వాళ్ళు హాయిగా పండుకున్నారు. సడన్గా స్వామి వచ్చేసారు. లక్కీ నా దగ్గర తాళం ఉంది, ఓపెన్ చేసి అది బృందావనం డోర్ ఎట్లా కావాలంటే ఓపెన్ చేయవచ్చు, కీ లేదంటే కూడా పైన రెడ్ ఇది అది పాత బిల్డింగ్ కదా, ఓపెన్ చేశాను. సడన్ ఎవరు లేదు, స్వామి సడన్గా వచ్చారు. ఎప్పుడు ఆర్తి ఇస్తామో ఆర్తి కూడా లేదు ఆ రోజు, ఎందుకంటే సో సడన్. స్వామి అప్పుడు వస్తారని ఒక ఎక్స్పెక్టేషనే లేదు, సడన్గా వచ్చేసారు. స్వామి పైపోతే వీళ్ళు 5 మంది హాయిగా పడుకున్నారు అక్కడ. సమ్మరు, అందుకోసం బనియన్లో వేసుకొని. సో స్వామి చాలా ప్రేమతో రండ్రా నమస్కారం చేసుకోండి అని చేసి ఇమీడియట్లీ బనియన్తోనే వాళ్ళని నమస్కారం చేసి ఒక షర్ట్ వేసుకొని పోయారు. రామబ్రహ్మ గారు అప్పుడు ఫీల్డ్స్లో ఉన్నారు. స్వామి ఫీల్డ్స్ అని చూసుకోవటానికి ఆయన పరిగెత్తు వస్తున్నాడు. స్వామి మాట పంపించేశారు కింద, రామబ్రహ్మంని పైకి రావద్దు అని చెప్పు. రామబ్రహ్మం రొటీన్ స్వామితో బ్రేక్ఫాస్ట్, స్వామితో లంచ్, స్వామితో టీ, స్వామితో డిన్నరు. తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, వేరే ఎవరికి లేకున్న ప్రాపర్టీ ఇది ఛాన్స్ ఆయనకి. ఏమంటే స్వామి బెడ్రూమ్ వెళ్ళిన తర్వాత నైట్ ఈయన స్వామి బెడ్రూమ్కి వెళ్తారు, పాదసేవ చేస్తారు. ఒక 1/2 hour 45 minutes లోపల ఉండి మాట్లాడతారు. తర్వాత ఆయన బయట వచ్చిన తర్వాత స్వామి నిద్రపోయారని మాకు ఒక లెక్క, అది లేదు, అది ఇండికేషన్ అంతే. అది సో దట్ క్లోజ్ స్వామి. ఆయన క్వార్టర్స్ కిందనే బృందావనంలోనే. స్వామి సేమ్ ఓల్డ్ బంగ్లోలో ఆయన భార్య, వాళ్ళిద్దరికీ ఒక రూమ్ ఉంది అక్కడ అట్లా. సో ఇక్కడ కొంతమందికి ఏమంటే బృందావనంలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి పుట్టపర్తిలో ఛాన్స్ దొరకదు, పుట్టపర్తిలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి బృందావనంలో వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, అదన్నీ ఆ రూల్స్ అన్నీ ఉంటుంది. కానీ రామబ్రహ్మంకి ఎక్కడ ఏం లేదు. ఆయన మామూలుగా రారు, వస్తే డైరెక్ట్గా పైకి పోవచ్చు. అక్కడ బృందావనంలో ఏమేమి షెడ్యూల్ ఆయన ఫాలో చేశారు, సేమ్ షెడ్యూల్. ఇంకొకటి నో టెన్షన్, అక్కడంటే ఈ పని ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పుట్టపర్తిలో స్వామితో పోవటం, నమస్కారం చేసుకోవడం, స్వామి వెనక రావటం, ఆల్ దట్ అన్నీ అలౌడ్ ఆయనకి. రామబ్రహ్మం సడన్గా స్వామి పైకి రాకూడదు అని చెప్పేశారు. ఈయనకేం అర్థం కాలేదు, కానీ ఆయన కాన్ఫిడెంట్, ఏమో ఒక రోజు నన్ను పిలవాలి కదా, అన్ని పని నేనే చూసుకుంటాను కదా అని
ఎందుకు అంటే స్వామి తర్వాత మాట పంపించాడు, ఇది మందిరం అనుకున్నారా లేదంటే మీ ఇల్లు అనుకున్నారా, ఒక రెఫరెన్స్ లేదు, మధ్యాహ్నం పిల్లలు హాయిగా బనియన్లో పడుకుంటున్నారు, నీవది చెప్పాలా కదా, నీ డ్యూటీ కదా, నీవెందుకు చెప్పలేదు అని కోపం స్వామికి. యాక్షన్, ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది, యాక్షన్. ఈ కోపం ఉన్నప్పుడు ఇంకొకటి పిక్కలు నాకు గుర్తుపెట్టండి ఆ ఇన్సిడెంట్. తప్పకుండా. అట్లా సో ఒక్కరోజు అయింది, ఆయన ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక 2 రోజుల తర్వాత స్వామి పిలుస్తారు. అది ఈగో, అది ఎప్పుడు లైట్గా అందరూ ఎంత గ్రేట్గా ఉంటే కూడా ఈ మదమాశ్చర్యాలు, ఈ ఈగో ఇదన్నీ తప్ప కొంచెం కొంచెం ఉంటుంది. సో హీ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ స్వామి టు ఎనీబడి. 1 రోజు అయింది, 2 రోజు అయింది, 3 రోజులు అయింది. స్వామి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆయన ఒక ఏదో ఇన్సిగ్నిఫికెంట్ కూడా పర్వాలేదు, మనం చాలా నాకు ఎగ్జాక్ట్గా తెలుగులో మనం పురుగులు ఎట్లా ఇది ఉంటుందో అట్లా చూస్తారు. మనం ఏదైనా ఒకటి ఇష్టం లేకుండా చూస్తుంది, అట్లా చూసినప్పుడు గ్రేట్ యాక్టర్ ఏ సమయం కావాలంటే ఏ మొహం కావాలంటే చూపించవచ్చు. ఇట్లా చూపించి ఇట్లా హీ అంటారు, అదే మనకు తెలుసు స్వామి బట్టి. అట్లా నిన్న చూడటానికి నా అవతారం చేశాను అని చూస్తారు స్వామి. అట్లా 1 రోజు అయిపోయింది, 2 రోజు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఈయనకి బాధ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఎవరాది మా అవుట్ ఆఫ్ ఫామ్ కాస్ అంటే హేట్ చేస్తాము, కానీ రామ్ బ్రహ్మం అట్లా కాదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. నేను చెప్పాను కదా. సో ఈ పిల్లలందరూ సారీ సార్ మా వల్లనే ఎట్లా అయిందంటే, అదన్నీ మీ ఇది లేదప్పా, మీరందరూ బాగుండండి, అట్లనే తాతగారు, మేము వీ యూస్ టు కాల్ హిమ్ తాతగారు. తాత అదని ఏం లేదులే, స్వామి చూసుకుంటారులే, మీ తప్పు ఏమి, స్వామి మీకు పర్మిషన్ ఇచ్చారు, పడుకున్నారు. 1, 2, 3, 4 స్వామి అప్పుడు దడ్డే పుట్టపర్తికి మళ్ళీ వెళ్తారు. ఈయనకి చాలా కోపం వచ్చేసింది దేవుడి పైన, రామబ్రహ్మం గారు. ఏం చెప్పకుండా పోతే ఏమవుతుంది, అన్నీ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, స్వామి దగ్గర పోవట్లేదు. 10 days దగ్గర వస్తే అట్లా అంత ఘోరంగా ఎవ్రీవన్ కూడా ఒంటరిగా ఉంది. ఆ సమయం నిజంగా టార్చర్. ఎంత టార్చర్ అంటే అది దానికి ఈ లోకంలో ఏ కంపారిజన్ లేదు. వస్ట్ టార్చర్. మీకు ఒళ్ళన్నీ బర్న్ అవ్వచ్చు, యూ మే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఆల్ ద వేస్, బట్ స్వామి ఆ నెగ్లెక్ట్, మై గాడ్ పా, అంత బాధ ఇస్తారు. సో ఇది పొద్దు నుంచి రాత్రి వరకు దేవుడు ఉన్నవారికి, ఎప్పుడు దేవుడిని తలుచుకుని ఉన్నవాడికి ఇట్లా చాలా కోపం వచ్చేసింది స్వామి పైన. లక్ష్మీనరసింహ గారు ఎప్పుడు కూడా మేమందరూ విట్నెస్. నేను చెప్పాను కదా, 2 glorious days in my life. దిస్ ఈజ్ సెకండ్ వన్. అది ఇది ఏం లెసన్ మాకు నేర్పించిందంటే, టిల్ మై డెత్, నేను ఈ దేహం వదిలినప్పుడు ఇది అనుకుంటే అదే చాలు. మోక్షం కానీ ఇంకేదాది ఉంటుందో, మర్జింగ్ కానీ ఇంకేంటుందో ఆ స్థితి మనకి దొరుకుతుంది. అటువంటి సీన్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ సీన్. లక్ష్మీనరసింహ గారిని కింద పిలిచి, నేను వెళ్ళిపోతానని చెప్పు స్వామి దగ్గర, నాకు ఇదని భరించు. ఏడుస్తున్నారు. 76 years old మ్యాన్, ఆ తాపం కంటిదారి ఏడుస్తున్నాడు. నాకు ఇదని భరించడానికి శక్తి లేదప్పా, నీవు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆయన పైకి వచ్చి, స్వామి ఇట్లా రామబ్రహ్మం చెప్తారంటే ఒక ట్వింకిల్, బ్యూటిఫుల్ స్మైల్, పైకి రమ్మని చెప్పు. నేను కింద, నేను చెప్పాను కదా సీక్రెటే అంత బాగా చెప్పారు అని, ఫుల్ బల్జింగ్ వాటర్, నీళ్ళు ఎప్పుడు కావాలంటే వీళ్ళు బ్రేక్, అట్లా అది వాజ్ కంట్రోలింగ్. అంటే కింద వచ్చి స్వామి పిలుస్తున్నారు, డైలీ పైకి రావచ్చాను కనుకో. స్వామి కూడా హర్ట్, కిందని చేయని చెప్పింది. స్వామి డైలీ పైకి రావచ్చాను కనుక్కుంటున్నారంటే ఇంకొక వండర్ఫుల్ స్మైల్, రావచ్చని చెప్పు. డైలీ ఆయనతో భోజనం చేయవచ్చాను కనుకో, లేదంటే నేను రాను అని చెప్పేసే. స్వామి భోజనం చేయవచ్చు. డైలీ పాదసేవ చేయవచ్చాను కనుకో. లక్ష్మీనరసింహ గారు అప్ అండ్ డౌన్ ఈ షట్లింగ్. నైట్ డైలీ స్వామి రూమ్కి వచ్చి పాదసేవ చేయవచ్చా, లాస్ట్ కనుకో, లేదంటే నేను రాను, నేను వెళ్ళిపోతానని చెప్పు. ఫుల్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో. యూ కెన్ సీ దట్ డివోషన్, హార్ట్, దట్ ప్యాంగ్. అది చూసిన వాళ్ళకి అది అవుతుంది. అన్నీ చేయవచ్చు, ఏమేమి కావాలో అన్నీ చేసుకుని చెప్పు. బ్యూటిఫుల్ స్మైల్. హార్డ్లీ 5 fellows were there. పైకి ఎక్కుతున్నాడు. స్వామి చూసి, ఓ ఆయన అది మాట్లాడితేనే ఫుల్ బ్లాస్ట్, మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి? ఆ భూమికి రామబ్రహ్మం, నో కంట్రోల్. వాళ్ళకి ఆ పిల్లలకి మీరు పర్మిషన్ ఇచ్చారా, నేను పర్మిషన్ ఇచ్చానా పడుకోవటానికి?
మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నేను పడుకోకూడదని చెప్పడానికి నాకు వీలు అవుతుందా? వెయ్యి తల్లి అని చెప్తారే, ఇదే వెయ్యి తల్లియా? బ్లాస్టెడ్ స్వామి లెఫ్ట్ రైట్ సెంటర్. అంటే ఏమి ఆవేశం, ఏడుపుతో ఆల్ దిస్ ఫీలింగ్. స్వామి ఇది ఓకేదే, అట్లా కాదు రామబ్రహ్మం, అట్లా కాదు రామబ్రహ్మం, అట్లా కాదు రామబ్రహ్మం. ఆయన చాలా లూజ్ షర్ట్, మీరు స్వామి ఇట్లా సృష్టించి చూసింటారు. ఆయన అట్లా పుల్ చేసి కాళ్ళు పెట్టి షర్ట్ బనియన్ రెండు అట్లా తీసి ఇట్లా క్రియేట్ చేశారు విభూతి. ఇంత విభూతి ప్యాక్ అన్నీ అప్లై చేసి, అట్లా కాదు రామబ్రహ్మం, అన్నీ స్వామి ఏం చేస్తే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, నీకు తెలీదు స్వామికి తెలుసు, స్వామి ఇది చేస్తే మంచిది, అది తెలుసు స్వామి. దట్స్ ఆల్. నౌ ఐస్ ఇస్ బ్రోకన్. క్రైట్. అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్వామి ఒక్కరే నవ్వుతారు. ఎవరు స్వామి అట్లా మాట్లాడటానికి పైకి డైలీ రావచ్చా, లేంటే నేను మిమ్మల్ని చూడటానికి రాను అని మీరు మేము చెప్పడానికి వీలవుతుందా? పరమ భక్తుడే అట్లా చెప్పడానికి వీలవుతుంది. అంత పరమభక్తి రామబ్రహ్మం గారు. అది అయిన తర్వాత స్వామి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు ఏం చేస్తారంటే, డైనింగ్ హాల్ స్వామి నిద్రపోయిన తర్వాత మళ్ళీ లోపల పోతాడు. డైనింగ్ హాల్ నుంచి పండ్లు గిడ్లు అన్నీ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పాను కదా, పువర్ స్వామి ఒట్టి పపాయ వాటర్ మిల్లన్. అది అప్పుడు నేను పుట్టపర్తిలో వచ్చినప్పుడే ఇంత పెద్ద పపాయ ₹2. దాని తప్ప వేరేం తింటారు ఈ దేవుడు. యాపిల్, ఆరెంజెస్ అన్నీ ఉంటుంది, మంచిది. ఇట్లా తీసుకొస్తాడు ఆయన. ఆజాను బాబు ఆయన తీసుకొచ్చి ఎవరు వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని లేదు, ఎవరెవరు కనిపిస్తారా స్వామి ప్రసాదం పట్టుకో అని అందరికి ఇస్తారు పాపం. అటువంటి గ్రేట్ సోల్. ఇది వన్ ఇన్సిడెంట్. ఈ దీంట్లో మనము ఏం నేర్చుకున్నామంటే, ఈ పర్టికులర్ మూమెంట్లో రామబ్రహ్మం వాస్ మచ్ గ్రేటర్ దాన్ ఎనీబడి ఇంక్లూడింగ్ భగవాన్. ఎందుకంటే ఆ లవ్, ఆ అఫెక్షన్, అండ్ స్వామి లుక్డ్ ఆల్ అవర్ ఫేస్. ఇదే భక్తిరా, ఇదే భక్తి. ఈ వాంటెడ్ టు టీచ్, ఆ లెసన్ నేర్పించాలని. అందరూ ఏడుస్తున్నాం, స్వామి ఒక్కరే నవ్వుతున్నారు. ఇది భక్తి అని చెప్పి. కృష్ణ సాయి కృష్ణ